నమస్తే, వెల్కమ్ టు హిట్ ఆఫ్ అట్టా ప్రోగ్రామ్కి స్వాగతం. నేను రాజశేఖర్. ప్రధానంగా ప్రతి వీక్ రాగానే కొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఇవి కూడా ఒక 3 సినిమాలు వచ్చాయి. మిస్టర్ శెట్టి, మిసెస్ పొలిశెట్టి సినిమా ఒకటి, అలాగే జవాన్ ఒకటి, అలాగే ఇంకొక సినిమా తురుంగాల్. సో ప్రధానంగా 3 సినిమాలు వచ్చాయి మనకి. సో ఒక్కొక్క సినిమా ఏంటి, ఆ సినిమా కథ ఎలా ఉంది, ఎంతవరకు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు అలరించింది, సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అశోక్ దయ్యాల్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా మనం పొలిశెట్టి సినిమా గురించి మాట్లాడదాం. మిస్టర్ శెట్టి, మిస్ పొలిశెట్టి. అయితే మనం మీరు సినిమా మాట్లాడబోతుందో చాలా తర్వాత సినిమా థియేటర్లు కలకలాడుతున్నాయి. మనం ఆదిపురుష్ తర్వాత కొన్ని బ్రోస్ తర్వాత భోశంకర్ ఈ సినిమాలు కొంచెం నిరాశపరిచినాయి. బట్ కానీ ఈసారి 3 సినిమాలు అంటే జవాన్ హిందీ, షారూక్ ఖాన్ ఫ్యాన్స్ అంతా తెలుసు. అలాంటి మిస్టర్ పొలిశెట్టి ఈ సినిమాలు కూడా అనుష్క ఫ్యాన్స్ తెలుసు. పొలిశెట్టికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, ఇద్దరు వచ్చారు. తర్వాత తురుంగాల్ కొత్త సినిమా వచ్చింది. అంటే ఈ 3 సినిమాలు అంటే ఇవన్నీ ఇప్పుడు థియేటర్ మల్టీప్లెక్స్లు సింగిల్ థియేటర్లు కలకలాడుతున్నాయి. అంటే ముందు సినిమా రిజల్ట్ ఎట్లున్నా కానీ ఈ వీకెండ్ మాత్రం ప్రేక్షకులతో కలకలాడుతున్నాయి అనేది ఒక చెప్పచ్చు. ఇక తర్వాత మన తెలుగు సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఇక మనకు తెలిసిందే. ఆత్రేయ అసలు టైటిలే ఇద్దరు సెటిల్ కాబట్టి తీసుకున్నారు, అట్లా ఏం బెటర్ అంటారా? అదే డైరెక్టర్ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడంటే యాక్చువల్గా శెట్టి తోటి పోలీసులో న్యూస్ లో వచ్చి పెట్టారట. అది చూసి ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్ టైటిల్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అని టైటిల్ మీడియాలో కూడా చెప్పాడు. అది మీడియా పెట్టిన టైటిల్ అది. యాక్చువల్గా మీడియాలో కొంతమంది జర్నలిస్ట్ రాసిన టైటిల్స్ ఆ సినిమాకు యాప్ట్ అయింది. సో కలిసి వచ్చింది. అతను శెట్టి కదా, అనుష్క శెట్టి, ఇతను నవీన్ పొలిశెట్టి, వీళ్ళ పేర్లు కలుస్తున్నాయి కాబట్టి పెట్టాడు. సో కావాల్సిన టైటిల్ కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్ సరికల్లా ఈ ప్రాస ఇదేంటి మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ప్రతి ఒక్కరు ఒక చర్చ జరిగింది. ఆ సినిమా కూడా ప్లస్ అయింది ఒక చెప్పాలంటే. కథ కామెడీ అనేది అసలు మంచి సినిమాలు తీస్తాను. జాతర కామెడీకి అసలు హిలేరియస్, మనకి అంత స్టాండప్ కామెడీ ఉంటుంది. సో సినిమాలు కూడా అలాంటి ఒక పాత్ర వేస్తున్నారు అని. కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి మొదటి నుంచి కూడా చూసాం. మనకు ఒక హిందీ సినిమా చిచ్చోరా వదిలేస్తే గతంలో చేసిన సినిమాలు నేను ఒక్కడనే కొన్ని సినిమాల్లో చేసినప్పుడు కూడా డీఫర్ దోపిడిలో చిన్న క్యారెక్టర్లు చేశారు. కానీ హీరోగా ఎప్పుడైతే మనకు ఆయన లాంచ్ అయ్యారో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆ సినిమా తర్వాత జాతిరత్నాలు ఈ సినిమాలు ఎట్లా వచ్చినాయి, కామెడీకి పెట్టింది పేరే అయినాడు. అంటే అతను తన మార్కు సినిమాలు మాత్రం ఒక సెలెక్ట్ చేసుకోవడం టైం పట్టినా కూడా ఒక మంచి సినిమాలు తీసుకురావడానికి చాలా నవీన్ పొలిశెట్టి ఆర్టిస్ట్, మెయిన్లీ ఆర్టిస్ట్. అయితే సబ్జెక్టులు కూడా అతనికి ఎంచుకోవడం చెప్తున్నాను నేను. అంటే స్పాట్ లో చేయలేదు, అంటే హిట్లు వచ్చాయి. జాతిరత్నాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేశాడు. అంటే సినిమా హిట్ పడింది అదని చేసుకుంటూ వెళ్ళిపోలేదు. ఒక మంచి సెలెక్టివ్ గా ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలన్న ఉద్దేశంతో అతను ఎంచుకునే పాత్రలు కూడా ఆయన ఒక డెవలప్మెంట్ కోసం మనం చెప్పుకోవచ్చు. ఆయన గ్రోతింగ్ ఎలా ఉంది, అది సినిమాలు చేసిన ప్రభావం ఎలా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా ముఖ్యంగా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టిలో కూడా అతని తాలూకా కామెడీ అంతా కూడా బాగా ఉంది. అంటే హిలేరియస్గా నవ్వించడం ప్రయత్నం చేశాడు. అయితే ముఖ్యంగా మీరు స్టోరీ గురించి అడిగారు. స్టోరీ గురించి అడిగితే యాక్చువల్గా అనుష్క శెట్టి, జయప్రద ఇద్దరు తల్లిదండ్రులు. అయితే గతంలో వాళ్ళమ్మ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల 4 ఏళ్లకే విడిపోవడం, ఆ తర్వాత ఒంటరిగా తను బాధలు పడడం అనేది సినిమా యొక్క సారాంశం. అందుకే తను పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలనుకుంటా. అయితే తన తల్లిని కోల్పోయిన తర్వాత తనకు తోడు కావాలి. ఆ తోడు ఎట్లా ఉండాలంటే పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మకు వచ్చినటువంటి డిస్టర్బెన్స్ వస్తాయి, లవ్లో పడ్డ అటువంటి డిస్టర్బెన్స్ వస్తాయని ఒక నమ్మకంతో తన పెళ్లికి వీరికి దూరంగా ఉంటూ కేవలం ఒక ఐదారా ఒక పిల్లల్ని కలని అనుకుంటుంది. ఆ టైంలో నవీన్ పొలిశెట్టి ఏమో ఈ క్రమంలో ప్రేమిస్తాడు. అయితే మరి చివరికి వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారా లేదా, లేకపోతే నవీన్ పొలిశెట్టి ప్రేమించిన ప్రేమ ఒప్పుకుందా లేదా, పెళ్లి చేసుకుందా లేదా, అసలు పిల్లలు కన్నారా లేదా అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ క్రమంలో వచ్చే కామెడీ సినిమాకి చాలా హైలైట్గా నిలబడుతుంది. ఎందుకంటే స్టాండప్ కామెడీ చేసే సినిమా కావచ్చు. అనుష్క చెప్పొచ్చు, అనుష్క బాహుబలి తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా చాలా డిసప్పాయింటెడ్, చాలా సినిమాలను కూడా వరుసగా ఫెయిల్ అవ్వడం జరిగింది. సో తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు అనుష్క శెట్టికి దాదాపుగా మనం చాలా సినిమాలు చూసాం, డైరెక్షన్ చాలా సినిమాలు వచ్చినాయి, అవన్నీ కూడా ఫ్లాప్ అయినాయి యాక్చువల్గా. ఆ తర్వాత ఈ సినిమా కొంచెం ఇప్పుడు తనకు ఒక బ్రేక్ ఇచ్చింది. చాలా భాగమతి సినిమా తర్వాత అనుష్క మార్క్ ఎక్కడ కనిపించే సినిమాలు రాలేదు వాస్తవం చెప్పాలంటే. అంటే మన ఎక్కువ బాహుబలి ఉండిపోయింది మైండ్లో. తర్వాత ఆ సినిమాలు ఎన్ని వచ్చినా కూడా కొన్ని బాగున్నా పర్లేదు అనిపించినా కూడా ఆ మార్క్ లేదు. కానీ ఈ సినిమా తర్వాత మాత్రం ఆయన తుడిచిపెట్టేసింది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ రీబౌండ్స్
రీబ్యాక్ అంటే హిట్ ఇచ్చి మళ్ళీ ఫామ్లోకి వచ్చిందని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే కథ విషయంలోకి వస్తే కథను మాత్రం ఇదే ఈ మధ్యలో డైరెక్టర్ అంటే మహేష్ బాబు చాలా కొత్త, అంటే కొత్త కథను తీసుకురాడు. అసలు పాయింటే యూనిక్ పాయింట్, డిఫరెంట్గా, అంటే సాధారణంగా ఉన్న పాయింట్ అయినప్పటికీ కూడా దాన్ని తీసుకెళ్ళి ఎంచుకునే విధానం కానీ డిస్కస్ చేసాం. చాలా ఏళ్ళు తీశారు సినిమాను కూడా, చాలా మనకు డిలే అవుతూ వచ్చింది. సో సినిమాని తీసుకెళ్లే విధానం కానీ కథని ప్రేక్షకులు చెప్పే విధానం కానీ డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఖచ్చితంగా డైరెక్టర్ కొత్తవాడైనా మంచి బాగా చేశాడు. అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్లో ఇటు హిట్ కొట్టినాడు, వరుస హిట్లు ఉన్నాయి, ఫ్లాగ్ ఉంది, ఏజ్ గ్యాప్ హీరోయిన్. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసుకుంటే ఏజ్ గ్యాప్ సీనియర్, ఇటువంటిది వీళ్ళు ఒక ఛాలెంజింగ్ కాదు. డైరెక్టర్ చాలా చిన్న ఏజ్ అయింది ఆయన కూడా ఈ సినిమాలో. అంటే దీన్ని ఆయన తీసుకునే విధానం, అంటే దాన్ని సినిమాని ప్రేక్షకులకు కన్విన్స్ చేసే విధానం కావచ్చు, కామెడీ కావచ్చు, వాళ్ళ మధ్య సీరియస్ సన్నివేశాలు కావచ్చు, ఎమోషన్ సీన్స్ కావచ్చు, వీటిని డీల్ చేయడం కావచ్చు, ప్రేక్షకుల్ని చివరి వరకు, అంటే ఒక లైన్ ఉన్నది, ఆ లైన్ మనం చెప్పుకున్న లైన్, ఆ లైన్ని పట్టుకొని సినిమా అంతా 2 hours నడిపించే విధంలో కామెడీ నుంచుకొని. అంటే ఇక్కడ మన నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ఆ టైమింగ్ కామెడీ, సీరియస్కి పాత్రలు అనుష్క చేస్తే ఎలా ఉంటుంది అనేది దాంట్లో చూపించాడు. సో ఓవరాల్గా మాత్రం డైరెక్టర్ మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా కూడా అతను మాత్రం టేకింగ్లో కావచ్చు, అతను ఈ యొక్క పాయింట్ని ప్రజెంట్ చేసే విషయం కావచ్చు, కామెడీ కావచ్చు, ఇవన్నీ సినిమాకి హైలైట్గా నిలిచాయి. అందుకే ఈ సినిమా గురించి ఈరోజు చెప్పుకొని ఒక మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ ఒక పనితనం, ఆ పాయింట్ని చెప్పడం, బయట జనాలు కన్విన్స్ చేయడం. ఇలాంటి ఎందుకు కన్విన్స్ చేయాలి అని మనం అడిగితే యాక్చువల్గా ఇటువంటి పాత్రలు బాలీవుడ్లో చాలా వచ్చినాయి సినిమా. ఇవన్నీ కూడా మన తెలుగులో కూడా వచ్చాయి, కానీ ఆశించిన విజయం కాలేదు. స్పర్మ్కి సంబంధించిన ఈ డొనేషన్, స్పర్మ్ డోనర్లు ఉంటారు కదా, దాని మీద ముడిపడి ఉంది. అంటే ఈ టైప్ ఆఫ్, అంటే రెగ్యులర్ ఈ గతంలో వచ్చాయి కదా, పాటుగా తీసుకున్నారు తప్ప మొత్తం కథాంశం దీంతోనే నడిపించడం అనేది ఫస్ట్ టైం అనుకోవాలి తెలుగుకి. నడిపించి దాన్ని తీసుకొచ్చే విధానం సక్సెస్ అవడం కూడా పాజిటివ్ టాక్ వచ్చింది చెప్పాలంటే. అంటే కామెడీని మెయిన్ బేస్ చేసుకోవడం, నవీన్ పొలిశెట్టి టైమింగ్ మార్చుకోవడం, అది మంచి సెలక్షన్ చెప్పి ఆ సెలక్షన్ కాబట్టి ప్రేక్షకుడు యాక్టింగ్ వచ్చేటప్పుడు, అంటే పొలిశెట్టి యాక్టింగ్ ఆల్రెడీ మనం చూసాం. ఇందాకన్నట్టు మనం ఆత్రి ఏజెంట్కి సంబంధించి కానీ లేకపోతే ఆ జాతిరత్నాలు కానీ తన టైప్ ఆఫ్ కామెడీ కానీ సీరియస్ని కామెడీగా ప్రజెంట్ చేసే విధానం కానీ సో డిఫరెంట్ జాయింట్. బట్ ఇందులో తన యాక్టింగ్ వచ్చేటప్పుడు అంటే ఒక లవ్ ట్రాక్ కూడా ఉంది ఇందులో డిఫరెంట్గా తనకి. సో ఆ లవ్ని, అంటే ఒక పెద్ద సీనియర్ ఒక ఆవిడతో లవ్ అండ్ కాంబినేషన్ చేసే సీన్లో కానీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది, అండ్ ఎస్పెషల్లీ తన యాక్టింగ్ ఎలా చేశాడు? ఎక్స్ట్రా మనం దీంట్లో చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. ఎలా అంటే తను ఒక ఎన్ఆర్ఐ యాక్చువల్గా. అయితే దీంట్లో ఎన్ఆర్ఐకి సంబంధించిన కామెడీ, అంటే ఎన్ఆర్ఐ పీపుల్స్ ఎలా ఉంటారని చెప్పి కామెడీ ఉంటుంది. అయితే తనకంటే ఏజ్లో పెద్ద తను లవ్ చేస్తుంటాడు కదా, అక్కడ వచ్చే కామెడీ కావచ్చు, అంటే సచిన్ భార్య పెద్దది, ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వీళ్ళ భార్యలు పెద్దవాళ్ళు ఇట్లా అని చెప్పి చెప్పుకుంటున్న క్రమంలో అదొక కామెడీ. తర్వాత నాన్న ఫాదర్ మధ్యలో వచ్చే కామెడీ, ఈ స్టాండప్ చేసే కామెడీ, తనలో లవ్ ఇంప్రెస్ చేయడానికి పడే ఇబ్బందులు కానీ అవన్నీ కామెడీ. తను స్ట్రైట్ అవే చెప్పేస్తుంది, అసలు ఇది ఇట్లా ఉండదు, ఇలా ఉండదు, పెళ్ళి లేదు, ఏది లేదు, మనం ఇట్లా అవుతుందని చెప్పేస్తే ఆ చెప్పేసినాక కూడా తను చేసుకోవడం కావచ్చు. ప్రతి ఒక్కటి, అంటే అనుష్క శెట్టి చేసే సీరియస్నెస్ యాక్టింగ్ దీంట్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ మనకు అశ్లీలంగా అనిపించదు, ఎక్కడ ఉండదు, కానీ ఆ స్ట్రిక్ట్లో ఉండ కూడా తను చేసుకునే కామెడీ మాత్రం అత్యంతం వండర్ అనిపిస్తుంది. చూసిన ప్రేక్షకుడు మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. అంటే డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, తను అంటే రెగ్యులర్గా మనం సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలని దాంట్లో తీసుకోవడం, ఇవన్నీ కూడా బాగుంటాయి. డైలాగ్స్ ఏమైనా కొత్తదనంగా అనిపించాయి అంటే ఏమైనా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మనలో వాడుకునేలాగా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి కొత్తగా రాశారు డైరెక్ట్? కొత్త డైలాగ్స్ జనరల్గా వచ్చిన కామెడీ టైమింగ్ ఆ సిచ్యువేషన్స్కి, ఆ కామెడీకి అయిన టైమింగ్ ఒకటి ఉంటుంది. అక్కడ లాస్ట్లో ఒక డైలాగ్ బాగుంటుంది. ఏంటంటే తన స్పర్మ్ అంటే ఇచ్చినప్పుడు ఒకలా నీకు తన కొడుకు పడితే నేను బాగా మీ మమ్మీని ప్రేమించిన తండ్రి ఎవరని చెప్తే ఎవరు చెప్పకుండా తన తల్లిని బాగా ప్రేమించిన అబ్బాయి వ్యక్తిగా అని చెప్పమని ఒకటి చెప్తాడు. అది కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. అదొక్క డైలాగ్. తర్వాత మిగతాదంతా టైమింగ్ అనమాట. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ టైమింగ్. అయితే దీంట్లో ఎమోషనల్ తీసుకోవడం, అంటే దీంట్లో అనుష్క గురించి మనం మాట్లాడాలి. అనుష్క మనం యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవడానికి, ఎందుకంటే తను
సినిమాలు బోర్డర్స్ లేవు ఆల్రెడీ పీక్ స్టేజ్ లో చేస్తుంది. సో దాంట్లో అనుష్క కూడా చాలా స్టేబుల్ చేసింది. అంటే ఎట్లా ఉండాలి సినిమా కొత్తదనంగా అనుష్క క్యారెక్టర్ అంటే మనం వింటున్న టాక్ ఏంటంటే బయట నుంచి చాలా చూసిన ప్రేక్షకులు డిఫరెంట్గా ఉంది తన టాక్. అంటే గత క్యారెక్టర్లో ఒక ఎమోషనల్ చూసాం, ఒక వీరత్వాన్ని చూపించాం, ఒక సాహస పోరాటాలు చాలా అసలు అన్ని అలాంటి చూసినాము. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూసాం తనలో, ఒక క్యూట్నెస్ కానీ ఒక ప్రేమ, ఒక సెల్ఫిష్ లా ఉండే ఒక క్యారెక్టర్ డిఫరెంట్ గా తను. అయితే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే అనుష్క లాంటి ఆర్టిస్ట్ ఇటువంటి అంటే ఇవి ఏంటంటే ఒక్కసారి కనెక్ట్ అయితే బాగుంటుంది. కనెక్ట్ కాకపోతే తనకు ఆల్రెడీ ప్రూవ్డ్ గ్లామర్గా చూపించేవి కావచ్చు, తన వీరత్వం చూపించే ఎపిసోడ్స్ కావచ్చు, ఎన్నో సినిమాలు వచ్చాయి. తన లేడీ వంటి ఇప్పుడు బాగుమతి లాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ తను హైలైట్ చేసినటువంటి రుద్రమ్మదేవి అది ఎంత ఇలాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా తను ఎక్కడికో హైలైట్, తనకు ఎక్కడో ఉన్నటువంటి గ్రాఫ్, ఆ గ్రాఫ్ అన్నిటిని చూసుకుంటే కేవలం కథకే ఇంపార్టెన్స్ ఇచ్చి చేసింది. ఆర్టిస్ట్ గా తనకు అదొక గొప్ప విషయం చెప్పాలని అట్లా చేసింది కాబట్టి సినిమా సక్సెస్ అయింది. లేదు నేను నాకు పాటలు ఉండాలి, నాకు డాన్స్లు ఉండాలి, నాకు ఫైట్లు ఉండాలి అని పెట్టుకొని ఒకళ్ళు చేసి ఉంటే ఆ సినిమా ఈరోజు అన్నిటినీ తనకున్నటువంటి ఇమేజ్ని అంతా పక్క పెట్టి ఒక కథను ఎంచుకొని అది నవీన్ పులిశెట్టి లాంటి ఒక 2 సినిమాలు చేసిన హీరోకి చేయడం అంటే ఇక్కడ తగ్గించడానికి కాదు, కానీ ఒక జూనియర్ ఆర్టిస్ట్, తనతో పాటు జూనియర్ కాబట్టి ఆ కథను ఎంచుకునే కావచ్చు, ఇవన్నీ కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అవన్నీ చూపించడం, తన్ని ఎట్లా కన్విన్స్ చేయాలి అనుష్క కాబట్టి దాన్ని ఆ స్టోరీని నిలబెట్టింది, ఆ సినిమా నిలబెట్టింది. అనుష్క కాకుండా వేరే వాళ్ళైతే ఇంత బాగా చేసేవాళ్ళు కాదేమన్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ అనుష్క ఒక గ్రేట్నెస్ ఈ సినిమా ద్వారా మనకు మరోసారి అర్థమైపోయింది. తను ప్రూవ్డ్. జయసూద్ గారు ఉన్నారు సీనియర్ ఆర్టిస్ట్ మురళీ శర్మ గారు, వారి పాత్రలు ఏంటి అసలు ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయ్యాయి? ఇప్పుడు జయసూద వచ్చేసి మన అనుష్క నవీన్ పులిశెట్టి, నవీన్ పులిశెట్టి అత్తగా అంటే అనుష్కకి మదర్గా చేసింది. అయితే చాలా తక్కువ సీన్లు, ఎందుకంటే తను ఆల్రెడీ అప్పటికే పేషెంట్ లాగా ఉండి చనిపోవడం దగ్గరగా ఉన్న వ్యక్తి. తన మదరు ఎప్పుడైతే ఆ స్టోరీ ఇంపాక్ట్ అనేది తన వల్లే. తన మదరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన కుటుంబం ఎట్లా ఇబ్బందులు పడింది, అందుకే పెళ్లి చేసుకోవద్దని తన మదర్ కోల్పోయిన చూసి తన ఏమంటదంటే మదర్ పెళ్లి చేయాలని కోరిక, నీకు తోడు చూసుకోమంటే అమ్మ కోరికని తోడు చూసుకోమన్నది కాబట్టి తోడు ఎట్లా ఉండాలని తను పెళ్లి చేసుకోకుండా తన మదర్ లాగా తన కష్టాల్లో పెరిగింది కాబట్టి, తన ఫాదర్ లేకుండా తన కష్టాల్లో తన ఇబ్బందులు పెరిగింది కాబట్టి ఆ తోడు కొడుకు రూపంలోనో బిడ్డ రూపంలోనో చూపించుకొని నేనే ఒక బిడ్డను కనేసి సరిపోద్దు అన్న కాన్సెప్ట్లోనే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ విధంగా స్టోరీ వెళ్తుంది. జయసుధ చాలా అంటే ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా ఉన్నంత వరకు బాగా నటించారు. మళ్ళీ ఇంకా అనుష్క దీంట్లో జయసుధ వచ్చేసి బాలయ్య ఫ్యాన్ దీంట్లో సినిమాలో. ఆ సీన్స్ మాత్రం కొంచెం హిలేరియస్గా ఉంటాయి ఆ ఎపిసోడ్లు. ఎందుకంటే ఫారినర్స్ కి జై బాలయ్య అనే ఇవన్నీ కూడా చాలా హిలేరియస్గా ఉన్నటువంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే జయసుధ అని. ఇక మురళీ శర్మ గురించి చెప్తే మురళీ శర్మ వచ్చేసి నవీన్ పులిశెట్టి ఫాదర్. ఆయన యాజ్ యూజువల్గా మనం చాలా సినిమాల్లో చూసాం ఎట్లా ఉంటుంది ఆయన పాత్ర చేసే సినిమాలు అనుకుంటాం. ప్రతి ఒక ఫాదర్గా ఒక ఎటువంటి క్యారెక్టర్ చేయాలో అది చేసేట్టు చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొడుకును తిట్టేటువంటి క్యారెక్టర్. అంటే అతనికి స్టాండప్ కామెడీ అంటే ఇష్టం ఉండదు. తన కొడుకు ఇక్కడ మంచి సాఫ్ట్వేర్ సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఆ క్రమంలో ఈ ఫాదర్ అండ్ ఈ నవీన్ పులిశెట్టి అండ్ ఈ శర్మ వచ్చేటువంటి సన్నివేశాలు చాలా హిలేరియస్గా ఉంటాయి, చాలా ఫన్గా ఉంటాయి. రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఫాదరు అబ్బాయి ఎట్లా వాదనలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించాడు. ఎక్స్ట్రాడినరీ చేశారు ఆ సినిమాలో. తులసి కూడా మదర్ చేసింది, చాలా బాగా చేశారు. అంటే వీరందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ న్యాయం చేశారు, ఎవరు పాత్రలు తగ్గట్టు ఆ పాత్ర చేశారు. తర్వాత అభినవ్ గోమటం మాత్రం ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. కాకపోతే కామెడీ కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. ఒక ఆర్టిస్ట్ గా ఉండదు, కామెడీ లేదు. బట్ మొత్తానికి మాత్రం వీళ్ళందరూ తమ పాత్రలో బాగా చేశారు. ఇంకోటి మ్యూజిక్ అంటే చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ చేశారు దానికి. రఫీక్ ఒకటి, తర్వాత గోపి సుందర్ నేపథ్య సంగీతానికి గోపి సుందర్ చేశారు. సో వారి యొక్క ఎంతవరకు హెల్ప్ అయింది పనితనం సినిమాకి? పాటలు యాక్చువల్గా చాలా డిసప్పాయింట్ లో ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. అంటే అది కొంచెం అంటే ఇప్పుడు పాటలు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి పాటలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అనుష్క లాంటివి వెళ్ళినప్పుడు కొంచెం బాగుంటుంది. కాకపోతే ఆ పాటలు వెళ్ళిపోతే మరి అంత బాగలేవు అని చెప్పలేము, కానీ కాకపోతే పాటలు నిలబడలేదు. అంటే పాడుకునేటట్లు ఉంటేనే సినిమాని మనకు గుర్తుంటుంది, కొంచెం మెలోడీ ఉంటుంది. ఇది అది బహుశా గోపి సుందర్ ఆయన మన ఎక్స్ట్రా ఎన్ని హిట్లు ఇచ్చాడో తెలియచ్చు. ఆయన మెలోడీ కానీ ఆయన పాటలు కానీ సూపర్ హిట్లు ఉంటాయి. మ్యూజిక్ ఆర్ఆర్ దీనికి ఆయన బాగా నిలబెట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ప్రతి సినిమా ఎమోషనల్ సీన్స్ కావచ్చు అన్నీ కూడా ఆర్ఆర్తో నిలబెట్టాడు యాక్చువల్గా. లేకపోతే ఒక ఆయన కూడా పాటలు చేస్తుంటే బాగుండేదని అనిపిస్తుంది. బట్ కానీ పాటలు అంత బ్యాడ్గా లేవు. కాకపోతే
పాటలు ఇంకా నిలబడలేవు, మళ్ళీ పాడుకునేటట్లు లేవు అనేది బ్యాక్గ్రౌండ్తో మాత్రం గోపీ సుందర్ మాత్రం తన పాత్ర పదిలో బాగా ఎక్సలెంట్గా ఆరాధించాడు. సో నీరవ్ షో అంటే తను ఛాయాగ్రహణం సినిమాకి డిఓపి చాలా ఉపయోగపడిందని, అంటే మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, చాలా క్లాసిక్గా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అందులో కనిపిస్తున్నాయి. సో అవి ఎంతవరకు సినిమాకి హెల్ప్ అయ్యాయి? ఖచ్చితంగా. ఇప్పుడు అసలు మన సినిమాటోగ్రఫర్ నీరవ్ గురించి మాట్లాడుకునే ముందు యూవి క్రియేషన్స్ అంటే తెలుసు, ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ కంపెనీ ఇది. యాక్చువల్గా వాళ్ళు ఎంత రిచ్గా తీశారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు మనకు బడ్జెట్ కూడా బాగుంటే ఇటువంటి అవుట్పుట్ కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఈ ఫ్రేమ్ ఇది లూజ్గా లేదు, అంటే ఫ్రేమ్ ఇంత క్వాలిటీ పెద్ద రిచ్నెస్, స్వేచ్ఛ దొరికింది. అంటే మనకు బిగ్ బడ్జెట్ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అవి మనకు వాళ్ళకి హెల్ప్ అవుతాయి, వాళ్ళకి తెలుసు టెక్నికల్గా ఎట్లా బాగుంటే ఎంత క్వాలిటీ ఇస్తే ఆడియన్స్ రియాక్ట్ ఎట్లా అవుతారు, ఎట్లా రెస్పాన్స్ అవుతారు, ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇచ్చారు, అవుట్పుట్ ఇచ్చారు. ఆయన కూడా చాలా బాగా తీశాడు. అంటే దీంట్లో గ్లామర్గా చూపించాడు అనుష్కని. అంటే తను ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు తెలుస్తుంది, కానీ తను కొంచెం యంగ్గా చూపించాడు, అంటే కొంచెం యంగ్గా అనిపించారు, గ్లామరస్గా చూపించారు, చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్రేమింగ్ అదంతా వర్క్ ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకొని వచ్చే సినిమా ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా. అంటే దాంట్లో కొంచెం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం పోలిస్తే సెకండ్ హాఫ్ అంత స్టోరీ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంత కామెడీ ఉంటుంది. కొంచెం కొన్ని చోట్ల కొంచెం ఈ సీన్స్ అనేసరం అనిపించే సీన్లు ఉన్నాయి, బట్ కానీ పోయిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. మల్టీప్లెక్స్ సినిమా, ఒక రకంగా చెప్పాలంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్కి ఈ సినిమా పిచ్చిగా నవ్వుతారు. అంటే సరదాగా నడుచు పంచులు, ఈ టైమింగ్స్ అందరికి చాలా అంటే ఎంటర్టైన్గా ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఫైట్ లేవు, డాన్సులు, అంటే డాన్స్ సాఫీగా చూసుకోవచ్చు, ఫన్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ప్రతిదీ కనెక్టివిటీ ఉంది. డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కటి కనెక్టివిటీ చేశారు. సీన్లు కావచ్చు, వచ్చే పదాలు కావచ్చు, మాటలు కావచ్చు, ఇవన్నీ కనెక్టివిటీ ఉండడం వల్ల ప్రతిదీ నవ్వుకుంటాం. అది ఈ సినిమాకు కొంచెం హెల్ప్ అయ్యి, అది లేకపోయిందా ఈ సినిమాకు మాత్రం పెద్ద ఇబ్బంది అయిపోయింది. సినిమా అసలు ఘోరమైనటువంటి పరాజయం కూడా పొందేటువంటి అవకాశం అది ఒకటి చేయగలిగారు కాబట్టి రాలేదని కూడా మనం లేదు. ఇంకొక సినిమా జవాన్, అంటే షారుఖ్ ఖాన్ కి సంబంధించి పఠాన్తో ఒక మళ్ళీ తన ట్రాక్లోకి వచ్చాడు. చాలా అంచనాలు ఉన్నాయి సినిమాకి సంబంధించి కూడా. అంటే అందులోని మన డైరెక్టర్లతో చేస్తున్నాడు, దక్షిణాదికి సంబంధించినటువంటి డైరెక్టర్లు అట్లీ చాలా మంచి సక్సెస్లు ఇచ్చారు తనకు కూడా, విజయ్ లాంటి హీరోతో చేసి. సో అట్లీ డైరెక్షన్, నయనతార కాంబినేషన్లో. సో ఆ సినిమా ఎంతవరకు ఉందంటే ఆల్రెడీ ఇప్పటికే బొమ్మ చూస్తాను, ఫైట్ సీన్స్ చూస్తే మనకు చాలా హిలేరియస్గా, గుండెతో కనిపించే లుక్స్ కానీ చాలా డిఫైట్ చూస్తే కనుక సినిమా ఎలా ఉంది అసలు? యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ముందు ఈ సినిమా జవాన్ గురించి మాట్లాడుకునే ముందు మొత్తం ఇప్పుడంతా బాలీవుడ్ మొత్తం కూడా దక్షిణాది వైపు చూస్తుంది. అదే చాలా బాహుబలి ముందు కూడా చాలా సినిమాలు కూడా అక్కడ రీమేక్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా అదే డైరెక్టర్స్ డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ సంథింగ్ సినిమా చాలా సినిమాలు ఉన్నాయి దీంట్లో. మనం షారుఖ్ కూడా చేశారు, తమిళనాడు సంబంధించినటువంటి కోలీవుడ్ తన ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆ సినిమాలంతా కూడా. చాలా సినిమాలు మనకు అంతమంది కూడా సినిమాలనే రీమేక్ అయినాయి, చాలా చెప్పుకుంటూ పోతే ఉంటాయి. కాకపోతే దాని మీద మనకు మనం అటువైపు చూడం కాబట్టి హిందీ సినిమాలు చూసే వాళ్ళకన్నా తెలుస్తుంది యాక్చువల్గా రీమేక్. ఒక మన తెలుగు సినిమా అక్కడ అయిన సందర్భాలు చాలా వందలు ఉన్నాయి. సో అయితే ఏంటంటే బాహుబలి తర్వాత సినిమా రిలీజ్ అవ్వడంతో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి చాలా మందికి స్టార్స్కి మనం చూసుకుంటాం. ఇప్పుడు అంతా హవా అంతా దక్షిణాది సినిమాలు, కర్ణాటక కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇప్పుడు మొత్తం మన కావచ్చు, కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్, ఇలాంటి సినిమాలన్నీ ఇప్పుడు అందరూ బాలీవుడ్ మొత్తం ఇక్కడ చూస్తుంది. కాబట్టి వాస్తవంగా చూస్తున్న దానిలో ఖచ్చితంగా సక్సెస్ అయింది. జైలర్ కూడా ఇప్పుడు మంచి హిట్, 600 కోట్ల కలెక్షన్ దాటిపోయింది అసలు. మనకు అట్లీ మనకు రాజారాణి ఎట్లా చేశాడు, ఆ తర్వాత అక్కడి నుంచి కెరీర్ ప్రారంభించాడు ఆయన. సినిమా చేసింది 3 సినిమాలే, కానీ 4వ సినిమాకి షారుఖ్ ఖాన్ తో చేసేటువంటి పరిస్థితి రావడం, స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ చేశాడు. ఆ బిగిల్ అని కూడా చాలా హిట్స్ సినిమా ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత ఇది చేశాడు యాక్చువల్గా. అట్లీ చేసిన విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ కూడా అట్లీకి అవకాశం ఇవ్వడం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే దక్షిణాది సౌత్ వాళ్ళకి సినిమాలు ఇవ్వాలంటే నార్త్ వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ చూపడం, అనాసక్తి ఉండేటువంటి, మన మీద కొంచెం తక్కువ చూప చిలకన భావన ఉండేది. మన చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కూడా మాట్లాడుతుంటే విన్నాం, చులకనగా చూస్తారనేది. అది ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు చూసేది మొత్తం సౌత్ వైపే, అది తెలుగు, తమిళ. ఇప్పుడు మనం ఎందుకు చూస్తున్నాం, ఇప్పుడు మన సందీప్ వంగ అతను కూడా ఇప్పుడు యానిమల్ అనే సినిమా వస్తుంది, మనం అది
అది కూడా ఇప్పుడు అది హిట్ అయింది అనుకోండి, ఇప్పుడు మొత్తం మన హవా మన తెలుగు దర్శకులది యాక్చువల్గా చెప్పాలంటే. ఎస్ జవాన్ విషయానికి వస్తే అంటే సో జవాన్కి వస్తే, జవాన్ షారుఖ్ ఖాన్కి వస్తాం. షారుఖ్ ఖాన్ పఠాన్ తర్వాత మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు మాత్రం ఈ సినిమాకి మాత్రం అతని క్యారెక్టరైజేషన్స్, అతను చేసిన విధానం కదా, యాక్షన్స్, ఎపిసోడ్ కానీ, తన పరిధిలో చేసినటువంటి సినిమా కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత ఓపెనింగ్స్ మాత్రం ఎప్పుడు రాలే. ఇన్ని ఓపెనింగ్స్ కావచ్చు, ఈ వీకెండ్ థియేటర్స్ బుకింగ్ కావచ్చు, అంటే టికెట్లు దొరకని పరిస్థితి. అంటే హిందీ మార్కెట్ మాత్రం మొత్తం హిలేరియస్, అంటే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇంత సక్సెస్ దాదాపు 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుందా అన్నంత కూడా చర్చ జరుగుతుంది ప్రజెంట్. అంటే 3 రోజులకే ఇంత. నయనతార పాత్ర ఎలా ఉంది, తన యాక్టింగ్ అయితే అసలు ఫైట్ సీన్స్ చాలా బ్రహ్మాండం, ఇంతవరకు లేని హైప్ తీసుకొచ్చింది. అంటే షారుఖ్ ఖాన్ లైఫ్లోనే వచ్చిన సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా, అంత ఫాలోయింగ్ తీసుకొచ్చిందని వింటున్నాం మనం. సో అట్లీ డైరెక్షన్ అనేది మనకు ఆల్రెడీ కనబడిపోతుంది. నయనతార పాత్ర ఎలా ఉంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన ఉంటుంది. తన ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నటువంటిది ఉంటుంది. 6 అమ్మాయిలు మిస్ కథకు సంబంధించి హైజాకర్. యాక్చువల్గా సినిమా కథకు వస్తే షారుఖ్ ఖాన్ హైజాకర్ ఉంటాడు, ప్రభుత్వం నుంచి హైజాకర్ ఉంటాడు. దాంట్లో ఈ హైజాక్ ఒక టైం చేస్తే విడిచిపెట్టాలంటే 40,000 కోట్లు అడుగుతాడు. దాన్ని ఏం చేస్తాడంటే తీసుకొని పేదోళ్ళ అకౌంట్లో చేస్తాడు. అయితే ఇతనెవరు ఈ క్రమంలో చేసినప్పుడు కథ మనకి అతను పోలికలతో ఉన్న వ్యక్తిని పట్టుకొని చివరికి ఛేదించారా లేదా, ఎట్లా ఉంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మొత్తానికి మాత్రం నయనతార కూడా అతని యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోటీ పడినాడు. షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తితో డీల్ చేసినప్పుడు ఆ స్క్రీన్ మీద అతని యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది. యాక్చువల్గా అట్లేనా నయనతారనా? మనం నయనతార అంటే మన గ్లామర్కు వాటికి మనం ఎక్కువ పాటలకు లేకపోతే తను కొంచెం ఎమోషన్ సీన్స్కి వీటికి మాత్రమే పరిమితమైనట్టు కాదు. ఇప్పుడు యాక్షన్ సీన్స్లో కూడా తను చేయగలదు. అంటే ఆ లుక్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ చెప్పట్లేదు, ఆల్రెడీ తన రన్ నడుస్తుంది. సో తన మ్యూజిక్ ఎలా ఉంది? అసలు డిఫరెంట్ బీజిఎమ్స్ మనం దాన్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు. అసలు యాక్చువల్గా అసలు ఇది సినిమా బాలీవుడ్ సినిమా మించిపోయింది. అంటే స్టాండర్డ్స్ మాత్రం అనిరుద్ధ్ మనం ఆల్రెడీ ప్రూవ్డ్ అయినా మనం చెప్పక్కర్లేదు. అందులో షారుఖ్ ఖాన్ లాంటి సినిమా చేసినప్పుడు చాలా హ్యూజ్ బడ్జెట్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, దాని మీద చాలా రకాలు చేసి బాగా వర్క్. అంటే అతను చేసిన చాలా బాగా అనిపిస్తుంది, చాలా రిచ్ కూడా. మనం చూడండి ట్రైలర్ చూసినా ఏది చూసినా కూడా ప్రతిదీ కూడా ప్రతి సౌండింగ్ మాత్రం అదిరిపోయింది. యాక్చువల్గా ఆయన చేసిన బాగా చేశాడు. అంటే అనిరుద్ధ్ చాలా కష్టపడి చేశారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ లాంటి సినిమా చేసేటప్పుడు అవకాశం చాలా తక్కువ వస్తాయి. అట్లా చేసినప్పుడు ఇది ఎందుకంటే ఇది వాళ్ళు చేస్తే ఇంటర్నేషనల్ వైడ్ మార్కెట్ వాళ్ళకి యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా మాత్రం ఆయన న్యాయం చేశాడు యాక్చువల్గా. రైట్ మనం ఇంకో సినిమా గురించి మాట్లాడక, బట్ సమయం మనకి చాలా తక్కువ ఉంది. సో సమయం అయిపోయింది. సో ఇంకొక తురుంగాల్, అది కూడా సినిమా చాలా బాగా నడుస్తుందని మన మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కథ నడుస్తుంది. అది తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకునేది తెలంగాణ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలు చాలా తక్కువ. కానీ కేవలం ఒక గ్రామం, తుపాకుల గూడెంలో గ్రామంలో కొంత నలుగురు వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి జనాలు ఎట్లుంటది అనేది చాలా, అంటే ప్రతి ఊర్లో ఉంటుంది, తెలంగాణ కాదు. మొత్తానికి ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే సినిమా ఎలా చాలా ఉంటుంది, చాలా కామెడీగా ఉంది, న్యాచురల్ గా ఉంది. ఎవరు ఆర్టిస్టులు లేకపోయినా కూడా జనాలు చూసి అంటే 2 hours నవ్విపించారు. ఆ సినిమాని ఇంతవరకు వాళ్ళు చేయడంలో మాత్రం ఒక సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అశోక్ గారు. మొత్తానికి ఈ వారం అయితే ముందే మనం చెప్పినట్టు ఫుల్ మీల్స్ లాగా ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి సినిమాలు ఉన్నాయి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, సినిమాలు చూడండి. అండ్ ఈ రివ్యూ కేవలం అశోక్ గారికి లేకపోతే మాకున్నటువంటి దృష్టికోణం, అంటే మా అభిప్రాయాన్ని తెలియచేయడమే తప్ప సో ఇది ఇదే కరెక్ట్ అని చెప్పేది కాదు. సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీ అభిప్రాయం ఉంటుంది, ఖచ్చితంగా సినిమాలు ఆదరించండి. సో అది ఇవాళ హిట్ ఆఫ్ అట్ట. సో మరో వారంలో మళ్ళీ మరికొచ్చే కొన్ని కొత్త సినిమాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తుండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.